సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఆర్థరైటిస్ కి ఇంకొకటి మనం గౌట్ అని కూడా అనుకున్నాం. అసలు ఈ గౌట్ అనే కాన్సెప్ట్ ఏంటి? గౌట్ అన్నది బాడీలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అన్నది అది మన కీళ్ళల్లో చేరుకుని క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి ఈ గౌట్ కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ కంపేర్ టు దిస్ ఆర్థరైటిస్. గౌట్ కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్ని అంటే లైక్ ఎన్ కోర్స్ అంటే లైక్ 3 months కోర్సా 6 months కోర్స్ అట్లా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇంత వ్యవధి అని అయితే చెప్పడానికి ఉండదు. పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అన్న ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి లేదా వచ్చిన వాళ్ళకి కూడా దాన్ని మనం డైట్ పరంగా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కొన్ని డైట్స్ ట్రై చేసి కూడా హాయ్ హలో వెల్కమ్ టు సాక్షి లైఫ్. దిస్ ఇస్ శ్రావణి. అసలు ఈ ఆర్థరైటిస్ అంటే ఏంటి? ఇది నిజంగానే అంటే అడల్ట్స్లో కూడా ఇది వచ్చే అవకాశాలు ఉన్నాయా? సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడడానికి ప్రస్తుతం మనతో పాటు డాక్టర్ తేజస్విని గారు, కన్సల్టెంట్ రూమటాలజిస్ట్ అండ్ ఇమ్యూనాలజిస్ట్ ఫ్రమ్ అపోలో హాస్పిటల్స్ జూబ్లీ హిల్స్ వారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్. నమస్తే. సో మ్యామ్, అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్కి ఇంకొకటి మనం గౌట్ అని కూడా అనుకున్నాం. అసలు ఈ గౌట్ అనే కాన్సెప్ట్ ఏంటి? గౌట్ అన్నది బాడీలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ అన్నది పెరుగుతుందో అది మన కీళ్ళల్లో చేరుకుని క్రిస్టల్స్ లాగా ఫామ్ అయ్యి ఆర్థరైటిస్ కాజ్ చేస్తుంది. అంటే కీళ్ళు నొప్పి, వాపు, అక్కడ లోకల్గా ఎర్రగా అవ్వడం. ఇది చాలా సివియర్గా పెయిన్ ఉంటుంది అండ్ ఇది ఎపిసోడిక్గా వస్తూ ఉంటుంది. అంటే కంటిన్యూస్గా ఇప్పుడు కీళ్ళ వాతంలో ఉండే నొప్పుల్లాగా 4 weeks కంటిన్యూస్గా ఉండడం ఆర్ ఈవెన్ లాంగర్ ఉండడం జరగదు. వచ్చి తగ్గిపోతూ ఉంటుంది. అంటే ఒక పెయిన్ వచ్చిన తర్వాత ఒక 3-4 రోజులు మ్యాక్సిమం వారం వరకు నొప్పి ఉంటుంది. ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటారు, రిలీఫ్ చూస్తారు, నెగ్లెక్ట్ చేస్తారు. కాకపోతే అలా ఎపిసోడిక్గా ఇప్పుడు తగ్గిపోతే మళ్ళీ కొన్ని నెలల తర్వాత లేదా కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ వస్తుంది. పోను ఈ ఫ్రీక్వెన్సీ పెరుగుతూ ఉంటుంది. అంటే ఒక ఎపిసోడ్కి సెకండ్ ఎపిసోడ్కి ఉన్న గ్యాప్ తగ్గిపోతూ ఉంటుంది. సంవత్సరంలో 2 సార్లు వచ్చే ఎపిసోడ్స్ సంవత్సరంలో 6 సార్లు 12 సార్లు కూడా అవ్వచ్చు ట్రీట్మెంట్ తీసుకోకపోతే. సో దీనికి కారణాలు కొన్ని చాలా తక్కువగా జెనెటిక్గా కూడా ఉండొచ్చు. అంటే ఎంజైమ్ డెఫిషియన్సీస్ వల్ల కూడా గౌట్ రావచ్చు. ఫ్యామిలీస్లో చూస్తూ ఉంటాం. కిడ్నీ స్టోన్స్ కూడా ఉంటాయి వాళ్ళకి. అది కాకుండా లైఫ్ స్టైల్, జీవన శైలిలో మార్పుల వల్ల కూడా యూరిక్ యాసిడ్ అనేది పెరిగిపోతుంది. ఒకటి ప్రైమ్గా ఆల్కహాల్. సో బింజ్ ఆల్కహాల్ తీసుకోవడం, హై ప్రోటీన్ డయట్, ఎక్కువగా ప్రతిరోజు మాంసాహారం కానీ ప్రోటీన్ సప్లిమెంట్స్ కానీ తీసుకోవడం, కార్బొనేటెడ్ డ్రింక్స్, పెప్సీ, కోకోకోలా, ఇవన్నీ ఎనీ కార్బొనేటెడ్ డ్రింక్స్ ఎక్కువ మోతాదులో తీసుకోవడం, ఫ్రూట్ జ్యూసెస్ అంటే ఫ్రక్టోస్ కంటైనింగ్ పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవడం, వీటన్నిటి వల్ల కూడా బాడీలో యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. అది పెరగడమే కాకుండా ఉత్తి బాడీలో రక్తంలో పెరిగింది అంటే హైపర్ యూరిసిమియా అంటాం. దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు గౌట్. దానివల్ల ఆ యూరిక్ యాసిడ్ అనేది జాయింట్లో చేరుకుని అక్కడ ఇన్ఫ్లమేషన్ కాజ్ చేసినాక దాన్ని గౌట్ అంటారు, గౌటీ ఆర్థరైటిస్ అంటాం. అది మనం ఆపలేకపోతే, ఇంకా గౌట్ వచ్చిన తర్వాత కూడా మనం లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోకపోతే గౌటీ ఎపిసోడ్స్ అన్నవి కంటిన్యూస్గా జరుగుతూ ఉంటాయి. జాయింట్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అదే కాకుండా గుండె మీద కూడా ఎఫెక్ట్ పడవచ్చు. తొందరగా గుండెపోటు రావడం, కిడ్నీలో స్టోన్స్ రావడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటాం. సో మ్యామ్, అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు అంటే ఈ మన జాయింట్స్ పెయిన్ వచ్చినప్పుడు కానీ లేకపోతే నీ పెయిన్స్, ఇవన్నీ పెయిన్స్ వచ్చినప్పుడు మనం నార్మల్ పెయిన్సే అనుకుంటాం. కానీ ఇది గౌట్కి సంబంధించిన పెయిన్, గౌట్ వల్ల వస్తుంది అని మనం ఎలా ఆ సిమ్టమ్స్ మనం ఎలా రికగ్నైజ్ చేయాలి? సో గౌట్లో కామన్గా ఫస్ట్ ఎంటీపీ అంటే కాళ్ళలో బొటన వేలు దగ్గర ఉండే జాయింట్ కామన్గా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ పెయిన్ కూడా ఫస్ట్ 1-2 daysలో పీక్గా సివియర్ పెయిన్ ఉంటుంది. ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ఒక 1 weekలో తగ్గిపోతుంది. బొటన వేలు జాయింట్సే కాకుండా యాంకిల్ జాయింట్స్, నీ జాయింట్స్ అండ్ కొంతమందిలో ఈవెన్ చేతి వేళ్ళు కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. ఏ పద్ధతిలో అయితే ఈ పెయిన్స్ వస్తున్నాయో, అంటే సివియర్గా పెయిన్ రావడం, 24 నుంచి 72 గంటల్లో తగ్గిపోవడం, మళ్ళీ అలా ఎపిసోడిక్గా రావడం గమనిస్తూ ఉంటే ఇది గౌట్ ఏమో అని ఖచ్చితంగా చూపించుకోవాలి. సో మ్యామ్, ఈ గౌట్కి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే లైక్ కంపేర్ టు దిస్ ఆర్థరైటిస్.
గౌట్కి ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ డెఫినెట్లీ మీ జీవనశైలి మార్చుకోవడం. నేను ఇందాక చెప్పినటువంటి నాలుగిట్లో ఏమైనా హై కన్సంప్షన్ చేస్తున్నారు, ఆల్కహాల్ కానీ, హై ప్రోటీన్ డైట్ కానీ, కార్బొనేటెడ్ డ్రింక్స్ కానీ, ఫ్రక్టోస్ కంటైనింగ్ జ్యూసెస్ కానీ, ఇవన్నీ కంట్రోల్లో పెట్టుకోవాలి ఖచ్చితంగా. దీంతో పాటు ఇప్పుడు అక్యూట్ ఎపిసోడ్ అంటే మీకు సివియర్గా ప్రెసెంట్గా పెయిన్ ఉంది అంటే ట్రీట్మెంట్ వేరేలా ఉంటుంది. ఒక ప్రస్తుతం ఉన్న గౌట్ అటాక్ని తగ్గించడానికి మందులు ఇస్తాం. దాని తర్వాత నొప్పి తగ్గిపోయింది కదా అని ట్రీట్మెంట్ మానేయకూడదు. మళ్ళీ సెకండ్ అటాక్ ఆర్ ఫర్దర్ అటాక్స్ ప్రివెంట్ చేయడానికి ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో ఈ ట్రీట్మెంట్ అనేది ఎన్ని అంటే లైక్ కోర్స్ అంటే లైక్ 3 months కోర్సా 6 months కోర్స్ అట్లా ఏమైనా ఉంటుందా? ఖచ్చితంగా ఇంత వ్యవధి అని అయితే చెప్పడానికి ఉండదు. పేషెంట్ రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ ఆఫ్ అటాక్స్ అన్నది తగ్గాలి. మళ్ళీ సెకండ్ ఆర్ ఫర్దర్ ఎపిసోడ్స్ రాకూడదు. అండ్ పేషెంట్ ఆల్మోస్ట్ 1 year వితౌట్ అటాక్స్ ఉన్నారు అంటే అప్పుడు మనం కొన్ని మందులు తగ్గించి చూస్తాం. సో మ్యామ్ అంటే ఇప్పుడు ఈ ఆర్థరైటిస్ కానీ లేకపోతే ఈ గౌట్ కానీ ఇవన్నీ కూడా మనం కంప్లీట్గా అంటే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సో వీటిని ప్రివెంట్ చేసుకోవడానికి మనం ఎలాంటి లైఫ్ స్టైల్ని ఫాలో అయితే బెటర్ అంటారు? కీళ్ళ వాతం, ఆటోఇమ్యూన్ కండిషన్స్ వల్ల వచ్చే కీళ్ళ నొప్పులు యూజువల్గా ఎక్కువ సమయం ఉంటాయి. అంటే ఆల్మోస్ట్ లైఫ్ టైం ట్రీట్మెంట్ అని చెప్తూ ఉంటాం. కానీ ఇవి తొందరగా ఐడెంటిఫై చేయడమే కాదు, ట్రీట్మెంట్ కూడా తొందరగా మొదలు పెడితే చాలామందికి మందులు మానేసిన నొప్పులు తగ్గిపోయిన తర్వాత మందులు తగ్గించి తర్వాత మానేసినా కూడా మళ్ళీ నొప్పులు రాకుండా చూడగలం. బట్ ఆల్రెడీ నొప్పులు మొదలయ్యి కీళ్ళవాతం మొదలయ్యి కొంతకాలం గడిచింది, లేదా కీళ్ళవాతం వల్ల డ్యామేజ్ మొదలైంది అంటే కీళ్ళు వంకరలు పోయినాయి, లోపల అవయవాలు దెబ్బతిన్నాయి అంటే కనుక ట్రీట్మెంట్ అనేది కొంచెం లాంగ్ టర్మే అవసరం పడుతుంది. సో మ్యామ్ అంటే ఈ ఆర్థరైటిస్ రాకుండా ఉండడానికి లేదా వచ్చిన వాళ్ళకి కూడా దాన్ని మనం డైట్ పరంగా ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు? ముఖ్యంగా దీంట్లో కీళ్ళవాతం ఉన్న వాళ్ళకి కొన్ని డైట్స్ ట్రై చేసి కూడా చూసాం. అంటే మెడిటరేనియన్ డైట్ అని, ఆటోఇమ్యూన్ డైట్ అని, వీటి వల్ల ఎంతో కొంత కొంచెం బెనిఫిట్ కనపడుతుంది. కానీ దీనివల్ల ఆర్థరైటిస్ తగ్గిపోతుంది అని అయితే ఎక్కడా నిర్ధారణ కాలేదు. సో ఇవి మనం ఇచ్చే మందులకి ఇవి సప్లిమెంట్ అంతే తప్పితే మందుల్ని రీప్లేస్ చేసే డైట్ అయితే కాదు. సో రెడ్ మీట్ అంటే మటన్, బీఫ్, పోర్క్ ఇట్లాంటివి అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ముఖ్యంగా మాంసాహారం కొంచెం తక్కువ మోతాదులో తీసుకోమంటాం. బట్ అండ్ ఆల్సో డైట్ బేస్డ్ అపాన్ ద డిసీజ్. ఇప్పుడు గౌట్లో అయితే నేను చెప్పినటువంటి పదార్థాలు అవాయిడ్ చేయాల్సి వస్తుంది. అదర్వైజ్ వేరే కీళ్ళ నొప్పులు, కీళ్ళవాతాల్లో అయితే రెడ్ మీట్ అవాయిడ్ చేస్తే సరిపోతుంది. అండ్ చక్కగా వ్యాయామం చేసుకోవాలి, పాజిటివ్ మైండ్ సెట్తో ఉండాలి. సో మ్యామ్ అంటే ఇప్పుడు జనరల్గా ఈ జాయింట్స్ పెయిన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం కామన్గా జాయింట్ పెయిన్స్ వస్తున్నాయి కదా అని చెప్పి చాలామంది ఏంటంటే ఇది ఆర్థరైటిస్ అన్న అవగాహన లేకుండా పెయిన్ కిల్లర్స్ వేసుకొని ముందుకెళ్తూ ఉంటారు. సో ఇలాంటి వాళ్ళల్లో రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఎంత శాతం వరకు ఉంటుందంటారు? చాలామంది కూడా అవగాహన లేకుండా చిన్న నొప్పులు అని పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. ఆ పెయిన్ కిల్లర్స్ లాంగ్ టర్మ్ వాడడం వల్ల ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్తో కూడా వస్తూ ఉంటారు. అంటే లివర్ మీద దెబ్బ పడడం కానీ, కిడ్నీ మీద దెబ్బ పడడం కానీ జరుగుతూ ఉంటుంది. సో లాంగ్ టర్మ్ పెయిన్ కిల్లర్స్ అవాయిడ్ చేయాలి. నొప్పులు 4 వారాలు పైబడి ఉన్నాయంటే కారణం ఏంటి ఖచ్చితంగా తెలుసుకోవాలి. చిన్న రక్త పరీక్షలతోనే నిర్ధారణ చేయొచ్చు. డాక్టర్ మిమ్మల్ని చూసి ఇది కీళ్ళవాతం అని డౌట్ ఉంది అంటే కనుక కొన్ని యాంటీబాడీ టెస్ట్ అడ్వైస్ చేయొచ్చు. వాటిలో కనుక నిర్ధారణ అయితే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. కామన్గా సొసైటీలో ఇప్పుడు కీళ్ళవాతం అంటే అమ్మో లైఫ్ టైం ట్రీట్మెంట్ తీసుకోవాలి, స్టీరాయిడ్స్ ఇచ్చేస్తారు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి అని భయపడుతూ ఉంటారు. బట్ అది ఇప్పుడు ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్లో స్టీరాయిడ్స్ ఒకటే కాదు, చాలా మందులు వచ్చినాయి. వీటితో చాలా మట్టుకు కీళ్ళ నొప్పులు అన్నవి తగ్గిపోతాయి అండ్ కంట్రోల్లో ఉంటాయి. కంప్లీట్గా నార్మల్ అయిపోయి మందులు లేకుండా ఉండొచ్చు అని చెప్పను. బట్ డెఫినెట్గా కీళ్ళవాతం అన్నది కంట్రోల్లోకి వస్తుంది, కొంత కంట్రోల్లో ఉంటుంది బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు షుగర్, బీపీ వచ్చింది అనుకోండి, మందులు తీసుకుంటూ ఉంటారు. మందులు మానేస్తే మళ్ళీ షుగర్ పెరుగుతుంది లేదా బీపీ పెరుగుతుంది. ఇది కూడా అటువంటిదే. సో మీరు మందులు తీసుకున్నంతకాలం డిసీజ్ కంట్రోల్లో ఉంటుంది, మీరు చేసుకునే పనులన్నీ చక్కగా చేసుకోగలరు. అండ్ దీనివల్ల లోపల డ్యామేజ్ అన్నది ఏమి జరగకుండా మనం ప్రివెంట్ చేయగలం. అశ్రద్ధ చేయొద్దు. మీకు కీళ్ళ నొప్పులు, వాపులు, పొద్దున లేవంగానే బిగిసిపోయినట్టు ఉండడం ఇట్లాంటివి ఏమన్నా ఉంటే రుమటాలజిస్ట్ని సంప్రదించండి. ముఖ్యంగా కీళ్ళ నొప్పులు 4 వారాలు పైబడి ఉంటే డెఫినెట్గా దాన్ని అశ్రద్ధ చేయకూడదు. దాంతోపాటు వేరే సమస్యలు అంటే చర్మం రిలేటెడ్ కానీ
కళ్ళల్లో ఎర్రగా అయ్యి నొప్పి రావడం కానీ, లేదా సోరియాసిస్ ఉన్నా కానీ, ఇట్లాంటి వేరే ఏమైనా చిన్న సమస్యలు ఉన్నా కూడా ఇవి కీళ్ళ నొప్పులకి సంబంధించిందేమో అని రూల్ అవుట్ చేసుకోవాలి. అండ్ నిర్ధారణ అయిన తర్వాత ట్రీట్మెంట్ అన్నది నొప్పులు తగ్గిపోయేంత వరకే తీసుకోవడం కాకుండా డాక్టర్ చెప్పినట్టు రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీంతో పాటు వ్యాయామం, చక్కని జీవనశైలి, ఆహారం కూడా ఎంతో ముఖ్యం. అండ్ ఈ వరల్డ్ ఆర్థరైటిస్ డేలో అచీవ్ యువర్ డ్రీమ్స్ అంటే మీకు కీళ్ళవాతం నిర్ధారణ అయింది అంటే ఇది ఒక ఫుల్ స్టాప్ కాదు, కామా మాత్రమే. సో కరెక్ట్గా డయాగ్నోస్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకుంటూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ సపోర్ట్ ఉంటే ఆర్థరైటిస్ పేషెంట్స్ అన్న వాళ్ళందరూ కూడా కలలు కనొచ్చు, వాటిని నిజం చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. సో చూస్తున్నాం కదా, ఆర్థరైటిస్ అనేది మనం దాన్ని కరెక్ట్ టైంలో మనం డయాగ్నోస్ చేసుకొని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే మనం అనుకున్నది కూడా మనం సాధించగలుగుతాం. ఎందుకు అనంటే ఇప్పుడు మనం ఉన్నటువంటి జనరేషన్లో మనకి ఎప్పుడు ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలియదు. కాబట్టి ఏ సమస్య కూడా చిన్నది అనుకొని నెగ్లెక్ట్ చేసి దాని ప్రాణాంతకం అయ్యేంత వరకు కూడా చూసుకోవద్దు. అదేవిధంగా మనకి ఎలాంటి చిన్న మార్పులు వచ్చినా కూడా తగినటువంటి డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని అందరం కూడా ఆరోగ్యంగా ఉందాం.